శివోహం శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఏకశిలతో తయారు చేసిన ధ్వజస్తంభాన్ని, గర్భగుడిలోని పంచముఖేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జీవీఎంసీ 87వ వార్డు కనతి కాలనీ కాళింగ వీధిలో రూపుదిద్దుకున్న శ్రీ కార్తికేయ స్వర్ణాకర్షణ భైరవ భువనేశ్వరి దేవి సహిత పంచముఖేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బహుళ పంచమి నాడు మూల విరాట్ ను దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావించే భక్తులు తెల్లవారుజాము నుండే తండోపతండాలుగా తరలివచ్చారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడం కోసం కమిటీ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. ఆలయ ప్రాంగణంలో వేలాది మంది అన్నప్రసాద వితరణ చేశారు. వడ్లపూడి, కనితి, సిద్ధార్థ నగర్, అప్పికొండ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఇక్కడ ఉన్న గ్రామస్తుల్ని, ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అనునిత్యం కూడా ఈ దేవాలయం నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములయ్యి కనితి గ్రామ ప్రజలందరూ కూడా కులమత భేదాలు లేకుండా, ప్రాంతాల ఇది లేకుండా అందరూ కలిపి ఈ శివాలయాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వాములయ్యాము. అలాగే ఈ శివాలయం గంటస్తంభం ఏకశిల ఇది తిరుపతి నుండి తేవడం జరిగింది. ఈ శివలింగం కానీ అలాగే నంది కానీ ఈ సంబంధించినవన్నీ కూడా తిరుపతి నుండి మేము తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఏకశిల గతిస్తంభం లేదు. అలాగే గుడి కూడా చాలా పెద్దది, 12x12 ఉల్లోపు గుడి, చాలా పెద్ద గుడి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా చక్కగా ఉందని ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఎప్పటి నుంచో కనుక ప్రజల చిరకాల వాంఛగా పాలన ఏర్పడిన నుంచి శివాలయం ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి ఉన్నదాన్ని బట్టి మా పాలనీ సభ్యుల సహకారం దానికి తగ్గట్టుగా మన విగ్రహం ఏర్పాటు చేయడం, అదేవిధంగా యాక్సిల్ పెట్టాలని ధ్వజస్తంభం కూడా రాతి యాక్సిల్ పెట్టాలని పెట్టడం, అది మేము తిరుపతిలో దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ చూసి అక్కడ ఆయన ఆర్డర్ అవ్వడం, చాలా ఎంత కష్టమైనా కూడా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ యాక్సిల్ తీసుకొచ్చి ఏర్పాటు చేయడంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యాక్సిల్ అనేది మనదే ఫస్ట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అన్న సమారాధన కూడా జరిగింది. ప్రజలందరూ చాలా సంతోషం. మరి విగ్రహాన్ని ఆవిష్కరించడం, మరి అందులో భాగంగా మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ హోమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడం, ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు ఏంటంటే ప్రగడ శ్రీనివాస్ గారు, అలాగే ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు గోవింద్ గారు, అలాగే మన పెద్దలైనటువంటి దానప్పర్ గారు, అలాగే శేష్ కుమార్ గారు, అలాగే భాగస్వాములే మరి గత వారం రోజుల నుంచి కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం, మరి ఈ రోజు ఆ యొక్క శివలింగాన్ని తో పాటు ఈ రోజు గంటస్తంభం ఏదైతే ఏకశిల గంటస్తంభం మరి తిరుపతి నుంచి ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడ రప్పించి ఈ రోజు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరగడం, ఇదంటే ప్రజలందరూ కూడా మంచి భక్తి భావంతో మరి ఈ ప్రాంతం అంతా కూడా మంచి మార్గంలో నడిచే విధంగా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పేదలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్ల పాపలతో అందరూ బాగుండాలని మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ భగవంతుడి సన్నిధిలో అందరికీ కూడా మన ఆయన దర్శించుకునేటువంటి మహాభాగ్యాన్ని కల్పించి ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం మరి ఈ యొక్క ప్రాంతంలో ఎంతో మంది దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిజంగా జయప్రదం చేయడం, అలాగే మన వేణు గారు వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ యొక్క ప్రాంతం బాగుండాలని మంచి మనస్తత్వం చేసిన ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు అందరికి ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా చక్కగా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వాళ్ళకి కూడా మనం అందరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.